కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం మొక్కజొన్నలు పేరుకుపోతున్నాయి. వెంటనే వరి ధాన్యం మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని వరంగల్ జిల్లాలో రైతులు ప్రధాన రహదారులపై ఆందోళనకు దిగుతున్నారు. గన్ని సంచులు, లారీల కొరత చూపి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో పలు చోట్ల అవస్థలు పడుతుంటే మరికొన్ని చోట్ల తరుగుతాలు ఇలా పలు కారణాలతో వరి ధాన్యంలో కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. వరిధాన్యం మొక్కజొన్నలు సకాలంలో కాంటాలు జరగక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర అవస్థలు పడతా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏ ఐకేపీ సెంటర్ దగ్గరికి వెళ్ళినా కూడా రోజుల తరబడి వరిజొన్నలు, రోజుల తరబడి మొక్కజొన్నలు కావచ్చు, వరిధాన్యం తీసుకొచ్చినా కూడా కాంటాలు జరగట్లేదంటూ రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక 1165 ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం ఐకేపీ సంబంధించినటువంటి సెంటర్లలో రోజుల తరబడి వరిధాన్యం తీసుకొచ్చి పోస్తున్నాం, కానీ ఇక్కడ కాంటాలు జరగట్లేదు అంటూ రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు అకాల వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు తడిసి ముద్దవుతా ఉన్నాయి. అటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు అధికారులు కావచ్చు, ప్రభుత్వం అంతా కూడా కాంటాలు జరుగుతుందని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కనుక రోజుల తరబడి గన్ని సంచి బ్యాగులు రావట్లేదు, రోజుల తరబడి ఇక్కడ పోస్తున్నాము, ఇబ్బంది పడతాము. రైతులు చెప్తే నాకు అందుబాటులో కొంతమంది రైతులు వెళ్తాం. అమ్మ, ఎన్ని రోజులు మీరు పొలం పోసి ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చెప్తారు? 15 రోజుల దాకా అవుతుంది సారు. మరి వత్తలేవుట, లారీలు వత్తలేవు అసలు. ఈ పరిస్థితి వాన వచ్చే టైం వస్తుంది, మరి దబ్బున దగ్గరికి చేసుడు, మళ్ళీ నేర్పుడు, మళ్ళీ పరదాలు సుతా లేవు మాకు కప్పుకుందామంటే. ఇక దగ్గర చేయాలి, మళ్ళీ సాయంత్రం దగ్గర చేయాలి, మళ్ళీ పొద్దున నేర్పాలి. ఇబ్బంది అవుతుంది సార్, మాకు జల్దీ పోయేటట్టు కావాలి అంతే. మీరు పొలం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని ఎకరాలు, మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉంది? మాకు 4 ఎకరాలు మొత్తం దగ్గర చేయాలంటే మమ్మల్ని 4 ఉన్నాం, కానీ మేము దగ్గర చేయలేకపోతాను. ఏం చేసినా మేము కూలర్లను పెడితే మాకు ఏం మిగులుడి బాటు ఏమి ఉంటలేదు. ఇది మిగులుడు ఏమి ఉండలేదు. వ్యవసాయం చేసిన లాభం ఏమి లేదు. కానీ ఏంది అంటే ఎప్పటికీ చేసిన అలవాటుకు అట్నే చేస్తాను, కానీ మాకు ఇబ్బంది అవుతుంది. అధికారులు వచ్చారా, సంచులు ఇస్తున్నారా, ఏం చెప్తున్నాడు, ఎందుకు లేట్ అవుతుందంటే ఏం చెప్తున్నారు? జొన్నలే అయితే ఇస్తలేరు. ఇవైనా మరి ఎన్ని రోజుల దాకా ఇస్తారో చూడాలి. ఒక్కటే లారీ పోయింది, ఇవి అది 2వ లారీ. మరి ఇస్తారా? అన్నీ చినిగినాయి బారదాన్ని, మొత్తం చినిగిన బారదాని ఇస్తాళ్ళు. ఎత్తుడు ఇబ్బంది అవుతుంది మాకు. కూలోళ్ళు ఎక్కువ పడతాళ్ళు. అవి మొత్తం మళ్ళీ వాటికి అది దారాలు పెట్టుడు, గుడ్డ పేగులు పెట్టుడు, గడ్డి తెచ్చి పెట్టుడు ఇబ్బంది అవుతుంది. మంచి ఇచ్చేటట్టు, జల్ది పోయేటట్టు. ఈ వాన మబ్బు మస్తు ఇబ్బంది అవుతుంది. వేసుకపోయేటట్టు చూడాలి సారు. రైతుల ఆవేదన అయితే చాలా రోజులుగా ఇక్కడ వడ్లు పోసాం, కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చాలా రోజులుగా వడ్లను రోజు ఆరబెడుతున్నాం, మళ్ళీ సాయంత్రం అయితే చాలు వర్షం వస్తున్నటువంటి ఆవేదనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాతో పాటు మరి కొంతమంది రైతులు ఉన్నారు. ఒకసారి వారి సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఎన్ని రోజులు అవుతుందన్న పొలం కోసి, ఎందుకు లేట్ అవుతుంది, ఏం చెప్తున్నారు? 15 రోజులు అవుతుంది సార్. అయితే ఏమంటానంటే లారీలు అన్లోడ్ అవుతలేవు, పెయిన్ అన్లోడ్ బండ్లు అన్లోడ్ అవుతలేవు అంటున్నారు. ఇక వడ్లు కొంతవరకు సక్సెస్ అవుతున్నాయి, కానీ మరి మక్కలు అయితే నెల దాటింది సార్. నెల అట్నే ఉన్నాయి, కాండ పెట్టినాం. ఇక భరించాలిగా ఉండకుంటూ వరంగల్ అమ్ముకొచ్చుకుంటున్నాం సార్. 30 రూపాయలకు ఒక బస్తా కొనుకొచ్చుకుంటూ 50 రూపాయల కిరాయి ఇవి పెట్టుకొని అది ఉంటే అసలే అయితే ఇప్పుడు నెల రోజుల కంచి వెళ్ళి ఈ వడ్లు పోసుకునే స్థలం లేదు, మక్కలు పోలేదు, ఈ వడ్లు పోసుకునే స్థలం లేదు. నానా ఇబ్బంది పడతాం సార్. ఈ పరిస్థితి మీరు గవర్నమెంట్ కొంటామని అన్నారు, కొంటామంటే ఆశకు వచ్చినాం సార్. బయట 1900, 1800 కన్నా అమ్ముకొని బతుకుతాం, మమ్మల్ని ఏడ్పించుకుంటాను సార్. పరిస్థితి గట్ల ఉన్నది, ఎవరు పట్టించుకుంటలేరు. మా సోషలిస్ట్ బ్యాంకులలో 4, 5 ఉన్నారు. ఈయన అంటే ఆయన అడుగు ఈయన అంటాను, ఇట్నే జరుపుతాను. ఇప్పుడు వర్షాలు వస్తాయని రోజు తెల్లని దగ్గర పొద్దున కనుక నాన్న ఇబ్బంది పడతాను సార్. మొక్కజొన్న తీసి వరిధాన్యం కోసి సంచుల కంటే ఏం చెప్తారు, ఎటువంటి ఇబ్బంది చెప్పలేరు. వడ్లు జొన్నలు వస్తాయని ఒకసారి బారాన్ని ఇస్తాను, 4 రోజులు ఆపుతాను. బారదాన్ని వస్తలేని ఆపుతాను. ఈ లారీలు అన్లోడ్ అయితే అక్కడికి పోతానే, మిల్లు కానీ ఆగుతానే, అన్లోడ్ అవుతాను లేవని జరుపుతాను. ఒక పరిస్థితి అది. ఏం చేయాలో అర్థం ఎటే లేక భరించగా వరంగల్ కూడా కొన్ని అమ్ముకొచ్చుకుంటాను సార్. ఇది లేక అమ్ముకుంటాను ఇక పరిస్థితి. ఇక్కడ రైతుల ఆవేదన అయితే చాలా రోజులుగా ఇక్కడ మొక్కజొన్నలు తీసుకొచ్చి చాలా రోజులుగా వరిధాన్యం తీసుకొచ్చినప్పటికి కూడా కాంటాలు జరగట్లేదు, ఆలస్యం జరుగుతూ ఉన్నాయి. చూడలేక ఇబ్బంది పడి కొంత ప్రైవేటుగా వరంగల్కి వెళ్ళి కూడా అమ్మకాలు జరుపుతున్నట్టే రైతులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏ కొనుగోలు సెంటర్ దగ్గరికి వెళ్ళినా కూడా పరదాలు కప్పి 1000 బస్తాలన్నీ కూడా ఇక్కడే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ రాత్రి అయితే ఇక్కడికి వచ్చి రావడం, పరదాలు కప్పుకోవడం, మళ్ళీ తెల్లవారి వర్షం కొట్టిన తర్వాత మళ్ళీ పరదాలు తీయడం సమస్య
సమస్యలు తలెత్తుతా ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు స్పందించాలి, వెనువెంటనే కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. మొత్తం లారీల సమస్యతో కావచ్చు, గన్ని బ్యాగుల సమస్యతోని కాంటాలు జరగట్లేదు. రోజుల తరబడి ఒక 20 రోజులు 30 రోజుల తరబడి కూడా ఐకేపీ సెంటర్ దగ్గరనే మొక్కజొన్నలు వరిధాన్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఇతర పనులకు వెళ్ళాలంటే ఇబ్బందికరంగా మారుతుంది. మళ్ళీ వ్యవసాయ సంబంధించినటువంటి ఇతర పంటలు కోసే విధంగా పంటలకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్టు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి రైతులైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులను బట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో అక్కడక్కడ జనగామ, భూపాలపల్లి జిల్లాలో మాత్రం ఐకేపీ సెంటర్ దగ్గర ఏ రైతుతో మాట్లాడినా కూడా పూర్తిగా వరిధాన్యం తడిసి ముద్దవుతుంది, తడిసి మొలకెత్తుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి, వెంటనే కొనుగోలు జరిగేలా అధికార యంత్రాంగం స్పందించాలంటూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ పవన్తో తిరుపతి, ప్రైమ్ 9 వరంగల్.